ఈసారి పండక్కి కొంతమంది ఏంటంటే భక్షాలు పోలేలు చేసుకుంటుంటారు, ఇంకొంతమంది ఏమో పూర్ణాలు చేసుకుంటుంటారు కదా. సో అందుకని పూర్ణాలు కూడా ఎట్లా చేస్తారు అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు అండ్ పర్ఫెక్ట్ గా పూర్ణం రావడానికి, ఎందుకంటే తన దగ్గరనే నేను అడిగింది. ఎక్కువ మంది ఫంక్షన్స్ టైంలో, ఆ సారెల టైంలో, వ్రతాల టైంలో ఇక్కడ నుంచి తనకి ఆర్డర్ ఇచ్చి చేయించుకొని వెళ్తుంటారనమాట. సో అందుకని ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా మనం ఇంట్లో ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. సో అందుకని సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏందో కూడా మనం చూసేద్దాం. పూర్ణాలు కూడా వేసుకోవచ్చు. సో ఆ పూర్ణాల రెసిపీ ఎట్లా ఉంది అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి, వాటి కొలుసులు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి అయితే ఈజీగా చిటికలో చేసి చూపించేసారు. మరి ఇప్పుడు పూర్ణాలు ఏంటి? బూరెలకు కూడా నైట్ మనము దోశ పిండే, కాకపోతే దీనికి ఎలా తీసుకోవాలంటే ఉద్దిపప్పు వచ్చేసి గ్లాసున్నర తీసుకుంటే, గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకోవాలి, స్టోర్ రైస్. ఓకే. నైట్ అంతా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత మార్నింగ్ మనం చేస్తున్నాం ఒక అరగంట ముందు ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. రెండు కలిపి నానబెట్టుకోవాలి. గ్రైండర్ లేదంటే గుండు పప్పే వాడతాము. మనం అదే డబుల్ హార్స్ ఉంది కదా, అది వాడతాము. అది గ్లాసున్నర తీసుకుంటే గ్లాసు బియ్యం అన్నమాట, స్టోర్ రైస్ వాడాలి. నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ వేసి పిండి పక్కన ఒక అరగంట అయినా మనం వేసే ముందు ఒక అరగంట నానాలి పిండి పక్కన. నానినప్పుడు మనకి బూరె బాగా వస్తుంది అనమాట. సో రైస్ ఏది తీసుకుంటే మంచిది? స్టోర్ రైస్, రేషన్ రైస్ అంటారు కదా, అదే తీసుకోవాలి. దోశ పిండికి వాడతాం కదా, అదే. అదైతేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం మామూలుగా ఇంట్లో తిన్న సోనా మసూరం అనుకోండి, బూరె ఇరుగుతుంది, రాదు, టేస్ట్ కూడా ఉండదు. ఇది పర్ఫెక్ట్ అనమాట. సో రేషన్ బియ్యం, కోపన్ బియ్యం, ఇంకేం బియ్యం అంటారు దాన్ని? రేషన్ బియ్యం, కోపన్ బియ్యం అదే అంటారు. సో ఆ బియ్యం అయితే యూస్ చేస్తే బాగుంటది అంటున్నారు. సో దాని కన్సిస్టెన్సీ ఎట్లా రావాలండి రుబ్బుకున్న తర్వాత? కొంచెం మనకి దోశ పిండి కంటే కొంచెం థిక్ గా ఉండాలి. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ వేలు ఉంది కదా, ఇలా టచ్ చేస్తే మనకి ఇక్కడ ఇలా కనిపించాలన్నమాట. ఇలా ఈ మందం సరిపోతుంది. ఇలా. ఓకే. నెక్స్ట్ ఇందాక మనం భక్ష్యాలు చేసేటప్పుడు పూర్ణం ఎట్లుండాలి, అదే పూర్ణాన్ని దీన్ని కూడా వాడుకోవచ్చు. కొంతమంది ఇలా ఇష్టపడతారు మేడం. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం మనం తినేటప్పుడు నోటికి పప్పు తగలాలి అని ఇష్టపడతారు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే మనం పూర్ణం కొంచెము పప్పు కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండేలాగా కొంచెం రుబ్బుకుంటాం అనమాట. ఇప్పుడు నా వరకు అయితే ఇదే వేస్తున్నాం బూరెకైతే. కొంతమంది అలా స్పెషల్ గా ఉన్నప్పుడు చెప్పి చేయించుకుంటారు. అంటే మనకు పప్పు తగలాలి, పంటికి కొంచెం తగలాలమ్మన్నప్పుడు వాళ్ళకి స్పెషల్ గా చేస్తాము. ఇప్పుడైతే పూర్ణం బొబ్బట్టు పూర్ణమే నేను దీనికి వాడుతున్నాను. సో బొబ్బట్టు పూర్ణానికైనా లేదంటే వీటికైనా భక్ష్యాలకైనా ఎంత పప్పు వేసుకోవాలి, ఎంత బెల్లం వేసుకోవాలి? కేజీ అండి. ఇప్పుడు కేజీ కందిపప్పు శనగపప్పు నానబెట్టామనుకోండి, కందిపప్పు శనగపప్పు కేజీ తీసుకుంటే బెల్లం కూడా కేజీ తీసుకోవాలి. ఇంకా కొంతమంది ఓవర్ గా స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక 50 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కొంచెం తక్కువ ఉండాలి, మైల్డ్ గా ఉండాలి అనుకునే వాళ్ళు తగ్గించుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వరకు తగ్గించుకోవాలి. అంటే 1000 గ్రామ్స్ అనుకోండి, 950 గ్రామ్స్ వేసుకోవాలన్నమాట వాళ్ళు. సో ఎక్కువైనా తక్కువైనా ఓన్లీ ఒక 50 గ్రామ్స్ అంతే. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బాగోదు. ఇప్పుడు అది కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది అంటే మాకు స్వీట్ ఓవర్ గా తినాలి అని ఉంటారు కదా, కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేయమంటారు. సో వాళ్ళకి కొంచెం ఎక్కువగా కొన్ని గ్రామ్స్ ఎక్కువ యాడ్ చేస్తాం, తక్కువగా అన్నప్పుడు కొంచెం తగ్గించేసి ఇచ్చేస్తాం అనమాట. లేదు అంటే ఇన్ జనరల్ గా భక్ష్యాలకు వాడే పూర్ణం కూడా మనకి సెట్ అవుతుంది. సో ఇక డిపెండ్స్ అపాన్ మీ ఇష్టం అండి. ఇదే పూర్ణంతో మీరు చేసుకుంటారా పూర్ణాలు, లేదంటే దానికోసం స్పెషల్ గా పూర్ణం రెడీ చేసుకుంటారా అనేది. సో ఇందాక మనం యూస్ చేసుకున్న పూర్ణానికి సంబంధించి భక్ష్యాలకు సంబంధించిన పూర్ణంతోనే ఇప్పుడు మనం ఇక్కడ పూర్ణాలు వేస్తున్నాం. ఫస్ట్ మనం బాల్స్ చేసుకుంటామండి. ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ మనకి బూరె మునిగేలాగా ఉండాలన్నమాట. ఎక్కువగా ఉండాలి. అంటే మళ్ళీ పైన బూరె వేసిన తర్వాత పైన కూడా మునగాలి కదా, పైన మునగకుండా బూరె ఉందనుకోండి, అది కాలినప్పుడు ఇబ్బంది అవుతుంది, విచ్చుకోవడం అలా జరుగుతుంది. కాబట్టి మనకి బూరె మునిగేలాగా ఆయిల్ ఎక్కువ ఉండాలి. అయితే అంతే. తర్వాత ప్లస్ ఆయిల్ బాగా వేడవ్వాలా. ఓకే. సో ఆయిల్ వేడైందో లేదా ఎలా చూసుకోవాలంటే బూరకి సరిపడా వేడైందా లేదా అనేది. ఇప్పుడు నేను పిండి వేసాను కదా, అది పైకి రాలేదు. ఓకే. అది పిండి నేను వేయంగానే పైకి వచ్చేస్తుంది. సో అంతసేపు వెయిట్ చేయాలి. అంటే ఆ హీట్ లో వేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు సిమ్ లో పెట్టి కాల్చారనుకోండి, ఆయిల్ పీల్చుకుంటుంది బూరె.
ఓకే. తర్వాత బొబ్బట్టు కూడా సేమ్ సిమ్ లో పెట్టి కాల్చారు అనుకోండి, మీకు అయిపోయిన తర్వాత గట్టి పడిపోతాయి బొబ్బట్టు. అందుకే Okay. మనం ఎప్పుడు హై ఫ్లేమ్ లోనే బొబ్బట్టు కాల్చాలి. సో బొబ్బట్ అయినా లేదంటే బూరెలు బూరైనా ఏదైనా కూడా హై ఫ్లేమ్ హై లోనే ఫ్లేమ్ లోనే ఉండాలి. ఓకే. తొందర కాలిపోతుందా అప్పుడు? కాలిపోతుంది, ఈక్వల్ గా కాలుతుంది అనమాట. ఓకే. లోపల కూడా ఈక్వల్ గా ఉంటుంది. లేదంటే పైన మాత్రం కాలి లోపలంతా పచ్చి పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు బూరె అనుకోండి, మీరు సిమ్ లో పెట్టారనుకోండి, బాగా లోపలంతా ఉడకాలి అని మీకు ఆయిల్ పీలుస్తుంది, మొత్తం అంతా ఆయిల్ ఆయిల్ గా ఉంటుంది, ఆయిల్ తిన్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకే మీకు హై ఫ్లేమ్ లో మనకి అప్పుడే ఇది వేయంగానే పైకి తేలిన వెంటనే మనం బూరె వేసామనుకోండి, మనకి పర్ఫెక్ట్ గా కాలిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటే పర్ఫెక్ట్ గా చేస్తున్నారేమో. అంతే. మీరు స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ ఎవరు చెప్పారండి మీకు? ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. మా అత్త వాళ్ళది గోదావరి సైడ్ కదా, అక్కడ ఫేమస్ ఇవి. సో నాకు అక్కడ మా అత్తయ్య వాళ్ళు చెప్పారు ఇది. పక్కన చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు అలా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళతో చూయించుకున్నాను అనమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎగిరేవి నా బూరెలు స్టార్టింగ్ లో. క్యాచ్ చేసుకోవాలా, బాగా గోళీలాగా ఎగిరేవి అనమాట. సో అప్పుడు వాళ్ళు నాకు చెప్పడము, తర్వాత నేను వాళ్ళ కొన్ని వాళ్ళు చెప్పిన ట్రిక్స్ కొన్ని ఫాలో అవ్వడం బాగా వచ్చింది. ఇంకా బొబ్బట్ అంటే మా మదరు స్టార్టింగ్ లో మనకు తెలియదు కదా, జొన్నట్ లాగా గట్టిగా కాల్చేవాళ్ళం హార్డ్ గా. అప్పుడు తను చెప్పారు నాకు, ఎప్పుడు హై ఫ్లేమ్ లో ఉండాలి బొబ్బట్టు కూడా ఎక్కువసేపు తిరగకూడదు అటు ఇటు. అంటే కొంతమంది ఏంటంటే అదే పనిగా తిప్పుతా ఉంటారు. ఫస్ట్ మనం ఒకసారి బొబ్బట్టు వేసిన తర్వాత, కొంచెం నెయ్యి వేసిన తర్వాత, మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత 3 times బొబ్బట్టు తిరగాల. ఇది చాలా ఈసారి ట్రై చేయండి అలా. 3 times అంతే, కౌంట్ గుర్తుండడం కోసం చెప్తున్నా నేను. మామూలుగా అయితే మనం ఒకసారి వేసిన తర్వాత, నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసి కాలిందా లేదా అని తీసి పెట్టాలి అంతే. ఓవర్ గా తిప్పామనుకోండి అది తర్వాత గట్టి పడిపోతుంది. అదొకటి రీజన్. సాఫ్ట్ గా ఉండాలి అని అంటే ఓన్లీ మీరు లెక్క ప్రకారం చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ 3 times బొబ్బట్టు వేసిన తర్వాత మనం 3 times తిప్పాలా. ఓకే. సో విన్నర్ కదా, చిన్న చిన్న టిప్స్ తో ఈసారి స్పెషల్ స్వీట్స్ మీ ఇంట్లో ఇంకా స్పెషల్ గా చేసుకోండి. సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఆయిల్ ఎంత వరకు హీట్ అవ్వాలి అండ్ దాన్ని ఎట్లా వేయాలి అనేది కూడా చెప్తున్నారు మనకి. అంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్సే మనకు తెలియక చేస్తుంటాం. సో ఆ చేసినప్పుడే ఆ ఫుడ్ ఇంకొకలాగా అవుతుంటది అనమాట. సో ఈ పిండి మళ్ళీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చా అండి? ఇది ఉండదండి, పులుస్తుంది. పులవకూడదు బూరెకి పిండి. ఓకే. పులుస్తుంది. ఎప్పుడు చేయాలో అప్పుడే పిండి కూడా చేసుకోవాలి. అందుకని మనం బూరెలకు కానీ బొబ్బట్లకు కానీ, బొబ్బట్టు కూడా మనము చెప్పాం కదా స్టోర్ చేసి ఇవ్వండి. నేను ఎప్పుడు కూడా బొబ్బట్టు మీకు రేపు కావాలన్నారు అనుకోండి, నాకు ఈ రోజే ముందు ఆర్డర్ చెప్తే నేను చేసి ఇచ్చాను. మీరు 1 week ముందు నేను బొబ్బట్టు నేనే మీకు తయారు చేసి ఇచ్చాను అనుకోండి, మీ దగ్గరకు వచ్చేపాటికి అది ఒక 1 day కంటే ఎక్కువ ఉండదు మీ దగ్గర. కాబట్టి నేను చేసి మీకు ఫ్రెష్ గా ఇచ్చాను అనుకోండి, మీ దగ్గర 3-4 days ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం పిండితో చేసేవి స్టోరేజ్ చేసుకుంటాం. అవును, ఉంటది. అవును. సో మరి ఈ రవ్వతో చేసే బొబ్బట్టు ఉంటుందండి, 3 days వరకు ఉంటుంది మనకు. అదే చెప్పాను, ఇప్పుడు మీరు ఇది ఎలాగైతే మీరు ఇప్పుడు తిన్నారో 3 days తర్వాత తిన్నా కూడా మీరు సేమ్ టేస్ట్, సేమ్ స్మూత్నెస్ ఫీల్ అవుతారు. గట్టిగా అనేది, గట్టితనం అనేది ఎక్కడ రాదనమాట మనకు. టిప్స్ ఉన్నాయండి? టిప్స్ అంటే ఇంతకు ముందు చెప్పింది మమ్మీ టిప్స్. ఏదైనా ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడానికి, అంటే చెస్ట్ ఇలా చేయి పెట్టేస్తే మనకి చేయికి తగులుతుంది ఆయిల్ ఎంత వేడి ఏంటి ఆవిరి అనేది. ఆవిరిని పట్టి కూడా మనం వేయొచ్చు అనమాట. ఇప్పుడు నా చేతికి ఆవిరి బాగా తగులుతుంది, మనకు తెలిసిపోతుంది అప్పుడే. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుందని ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది మనకు. జస్ట్ ఒక ఉండ తీసుకొని, బూరె ఉంటుంది కదా, ఇది మొత్తం అంతా కవర్ చేయాలి. ఎక్కడ కూడా మనకు పూర్ణం కనిపించకూడదు. జస్ట్ 2-3 fingers తో దాన్ని అంతే. కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే రాకపోతే జస్ట్ ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా పిండి, కొంతమంది జోరుగా చేస్తారు కదా తెలియనప్పుడు, పిండి ఇంత లిక్విడ్గా తెలియకుండా వాళ్ళు అప్పుడు ఈ 3 వేలతో ఇలా పట్టుకుంటే ఎక్స్ట్రా పిండి అంతా జారిపోతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కూర్చొని చూడండి, ఎక్కడ కూడా మనకు పూర్ణం అనేది కనిపించకూడదు. స్లోగా అందులో వేసేస్తే అయిపోయింది. సో ఇవి సాఫ్ట్ గా ఉండాలి తర్వాత కూడా అంటే ఎట్లాంటి టిప్స్ ఉంటాయండి? ఉద్దిపప్పు కొంచెం మనం అదే ఆ రేషియో చెప్పాను కదా, అది వేసుకోవాలన్నమాట. ఉద్దిపప్పు రేషియో ఎక్కువగా ఉండాలి మనకు బియ్యం కంటే. దోశకైతే మామూలుగా మనం వేరే రేషియో వాడతాము. ఇది బూరెకి మాత్రము ఉద్దిపప్పు ఎక్కువగా ఉండాలి, బియ్యం తక్కువగా ఉండాలి. ఓకే. సో ఉద్దిపప్పు అంటే మినపప్పు చేస్తుంటారా ఇంట్లో? ఉంటుందా అంత తీరిక మీకు ఈ బిజినెస్ తో? ఉండదు మేడం, అదే చెప్పాను కదా, ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడే ఇంకా వాటితో పాటే మనకు స్పెషల్గా అంటూ ఇంకా ఉండదు.
సో అప్పుడే మీరు కూడా టేస్ట్ చేసేస్తారు. టేస్ట్ చేస్తాం. అడుగుతుంటారా మీ రిలేటివ్స్ ఎవరైనా మళ్ళీ మీ చేతి ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా చేసి పంపించండి అని? ఈ బూరెలకి తర్వాత భక్ష్యాలకి వీటన్నిటికీ ఉంటారు. మొన్న మాకు తెలిసిన వాళ్ళ నుంచి ఇట్లా అయిపోయి రాజంపేట కడప దగ్గర ఉంది కదా, వాళ్ళకి పంపించాను బొబ్బట్లు. కడప వరకు వెళ్ళాయి. మన హైదరాబాద్ లో అయితే ఎల్బీ నగర్, ఉప్పలు, మన రీసెంట్ గా జీడిమెట్ల అక్కడ వరకు వెళ్ళాయి. సిటీతో పాటు అవుట్స్కట్ కూడా కవర్ చేసేస్తున్నా. గచ్చిబౌలి, మీకు ఇందాక పెద్దది ఒకటి చెప్పాను కదా రాయలసీమ స్టైల్ బొబ్బట్టు అని, అవి గచ్చిబౌలి సైడ్ బాగా వెళ్ళాయి అనమాట. బాగా తీసుకున్నారు వాళ్ళు. సో ఇంట్లో కండి లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆర్డర్ చేస్తారు. వాళ్ళకి ఏదో వ్రతం అని చెప్పారు, 150 పీసెస్ దాకా చెప్పారు. సో పంపించేస్తాను. సో అండి ఇది కాల్చడం కూడా ఏమైనా జాగ్రత్త తీసుకోవాలా? మామూలుగా మనకు రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది కదా, మీకు అది చూపిస్తాను నేను. వేసిన వెంటనే తిప్పకూడదు, అదొకటి ఉంటుంది టిప్పు. అవునా? మనకి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదు. ఒక 2 సెకండ్స్ అన్న ఆగితే పైకి వస్తాయి కదా, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. మీరు వేసిన వెంటనే తిప్పారనుకోండి, ఆ బూరె అందులోనే పగులుతుంది అనమాట, బయటకు ఉడికిండదు కదా మరి వెంటనే వేస్తే. కాబట్టి ఒక 2 సెకండ్స్ అన్న గ్యాప్ ఇస్తే అదే మనకి ఉడికి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం, కొంతమంది అతుక్కున్నాయని చెప్పేసి దీంతో ఇలా తీస్తారు విడదీసినట్టుగా, అలా కూడా చేయొద్దు. ఒకవేళ అతుక్కున్నా కూడా పైకి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్ గా విడిపోతాయి, వచ్చేస్తాయి, తిరుగుతాయి. ఇట్లా తిప్పేటప్పుడు అవే విడిపోతాయి. మనం విడగొట్టామనుకోండి అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, పూరం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ గలీజ్ గా ఉంటుంది, చూడడానికి బూరే బాగోదు. అది ఎక్స్పీరియన్స్ అయినట్టుంది మీకు ఎప్పుడు అలా బాగా. స్టార్టింగ్ లో బూరెలు నాకు స్టార్టింగ్ లో రాదు కదా మరి, అప్పుడు కొంచెం నేను ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేసా బాగా. ఇప్పుడు అందుకనే పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. అంతే, ఇది ఇంకొకరు చేయొద్దు అని. దాదాపు ఎన్ని ట్రయల్స్ వేసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందండి? ఈజీగా అయింటాయి మేడం, ఒక 8 to 10 అయింటాయి. 8 to 10 ట్రయల్స్ వేశారు. సో ఎక్కడ అమ్మాయి నాకు రాదు అని అనుకోలేదా మరి? లేదు. అందుకే వ్యూవర్స్ కూడా చెప్తున్నా, ఎవరైనా ట్రై చేసినా కూడా ఒకవేళ పేలిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. పేలితో పోతే ఒక బూరె, తర్వాత ట్రైనింగ్ అయితే వస్తుంది కదా, కాబట్టి ట్రై చేయండి. మంచి ఫుడ్ తినిపించిన వాళ్ళు అవుతారంటారా? అంతే, ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి పిండిలో సాల్ట్ కావచ్చు, సోడా కావచ్చు, ఏమి యాడ్ చేయం మేడం, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది మనకు అరగంట బయట పెడితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత పిండి అరగంట బయట పెట్టేస్తాము, తర్వాత బూర వేసుకుంటాము, పర్ఫెక్ట్ గా వస్తుంది. సోడా అక్కర్లేదు, ఉప్పు అక్కర్లేదు, ఏమి యాడ్ చేయక్కర్లేదు. సో మీరైతే మీకు చాలా ట్రయల్స్ తర్వాత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అవును. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా పిండి కాస్త లూజ్ అయిపోయింది అనుకోండి, సో అది మళ్ళీ ఎట్లా? అంత పిండి వేస్ట్ చేయలేరు కదా. లూజ్ అంటే అందుకని మనం స్టార్టింగ్ లోనే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా ఇన్ కేస్ మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లూజ్ గా బియ్యం పిండి దొరుకుతుంది కదా, అది ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు. అంటే అది మనకు చేసినప్పుడు మీరు అన్నట్టు స్మూత్ గా ఉంటుంది ఆ టైంకి, వేడివేడిగా. మీరు ఒక 1 hour 2 hours తర్వాత చూస్తే మీకు అది గట్టిగా అయిపోతాయి అనమాట, రాళ్ళుగా అయిపోతాయి. ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే మనకి ఎప్పుడు బియ్యం పిండి ఎక్కువగా ఉండొద్దు. ఓకే. సో ఇన్ కేస్ బై మిస్టేక్ అట్లా పిండి లూజ్ అయితే మాత్రం కొంచెము పొడి వరి పిండి కొంచెం యాడ్ చేసుకొని ఒక అరగంట మళ్ళీ పక్కన పెట్టాలా. పిండి అయితే ఖచ్చితంగా నానాల, నానకపోతే చెప్పాను కదా పేలిపోతాయి బాంబుల్లాగా. సో అందుకనే ఖచ్చితంగా నానాల. నానితేనే మనకు బాగా స్మూత్ గా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీది బూరె మీకు 2 hours 3 hours తర్వాత చూసినా కూడా, ఇప్పుడు ఎలా తిన్నారో మీరు 2 hours 3 hours తిన్న తర్వాత కూడా అంతే ఉంటుంది. సరౌండింగ్స్ ఒక్కొక్కరు ఒక 10 అలా ఇచ్చుకున్నా నాకు ఈజీగా ఒక 30 to 40 వరకు వచ్చేస్తాయి. అంటే ఇంకా మీరు 150 చెయ్యాలి అంతే. సో అయిపోయిందా? అది అయిపోయిందండి. ఇదిగోండి, ఈ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్. ఎక్కడ కూడా మీకు పూర్ణం కూడా బయటికి రాలేదు చూడండి. అవును, కంప్లీట్ గా లోపలే ఉంది, పూర్ణం ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి కదా, అంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో ఇదన్నమాట మనకి చెప్పిన కన్సిస్టెన్సీతో చేసిన పూర్ణాలు. సో ఇది చాలా చాలా మా కోసం టైం తీసుకొని చాలా మీ స్పెషల్ రెసిపీ సీక్రెట్ మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ మేడం, స్పెషల్గా వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, మీకు ధన్యవాదాలు. హ్యాపీ ఉగాది అడ్వాన్స్. సో ఇహా టీవీ వ్యూవర్స్ అందరు కూడా హ్యాపీ ఉగాది అండి. సో ఉగాది స్పెషల్ రెసిపీ మీకోసం.